బయలుదేరతా ఉంటే నల్ల పిల్లిదా ఎదురొచ్చినది. పెళ్లికి ఏమైనా ప్రాబ్లం పుడిచినా? నేను దానికన్నా నల్లగుంటాను. ప్రాబ్లం ఉంటే పిల్లికి దా ఉండును, పెళ్లికి ఉండదు. పెళ్లికి ఉండదా? సార్ వణకం సార్. நல்லா இருக்க. ఏమిరా కిట్టు మళ్ళీ వస్తే ఎంత ధైర్యముడా నీకు? నరికేస్తున్నావు. ఒరే వేలుగా అసలే పిచ్చ చిరాకులో ఉన్న టైం కూడా లేదు. పక్కపరా. ఎన్నడా నీకు చిరాకైతే నాకెన్నడా? డే నరికేస్తున్నావు. నీ స్టైల్లో నువ్వు గాని ఏరా నరికేస్తావా? ఓ అమ్మో చాలా ఉంది నీకు. బాబ్జే ఆ కత్తెందుకురా? జాగ్రత్తగా తీసుకో. నన్ను నరికి నరకు నరకరా. నరకు ఏసేరా నరకు. కత్తుదిలేవో చంపేస్తా. ఈ చుట్టుపక్కల కనపడ మాకు పో. మంచి కామెడీ పీస్ లాగా ఉన్నారు రైడ్. ఏంటో అనుకున్నా, పర్వాలే, నాలాగనే బానే ఉన్నావు. వాడొక వేస్ట్ ఫెలో, సాడిస్ట్, చీటర్. ఆడికి అసలు ఫీలింగ్స్ లేవు. అలాంటి వాళ్ళకి నీ ఫీలింగ్స్ చెప్తే ఏమర్థమవుతాయి చెప్పు? ఇంకోటి ఏదో అన్నాడే. ఏమన్నాడే? ఏదో అన్నాడే కదా. ఏమన్నాడు అన్నయ్య? ఏదో అన్నాడే. సరే నువ్వు అని మర్చిపోయి సాంబార్ కానీ పెళ్లి చేసుకో. కొంపలు పుచ్చుకుంటారా? ఏం చెప్పంటే ఏం చెప్తున్నారు? ఓ అది తిరిగాడనా? నువ్వు వాడి మొహం చూపించేస్తున్నావు కదా అందుకని. అరే కిట్టు ఇది వర్కౌట్ అట్లేదు, తిరిగే. హాయ్. మళ్ళీ ఎందుకు వచ్చావురా? అంటే ఇంట్లో అందరు నేను మిస్ అవుతున్నారు. వదిన, అన్నయ్య, అంటే నేను కూడా అనుకో. అదే తీసుకెళ్దామని. అయినా ఈ సేట్ గడ ఇంట్లో డిస్కషన్ ఏంటి? మన ఇంటికి వెళ్దాం పద. మన ఇంటికా? ఇప్పుడు తీసుకెళ్తే ఇది కిడ్నాప్ అవదా? చీచీ, ఇది కిడ్నాప్ ఎలా అవుద్ది? ఇప్పుడు మన లవర్స్ కదా. ఏంటి లవర్సా? నాకిప్పుడు ఐ లవ్ యూ చెప్పారా? రే మీరు వచ్చింది నాకు సపోర్ట్ చేయడానికి రా. ప్లీజ్ రా. నా తప్పేనందు. నిన్నలా వదులుండకూడదు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చాను కదా. మళ్ళీ వదిలేస్తే 2 సార్లు మోసపోయాను రా. నువ్వు పోగొట్టుకుంది నన్ను కాదు, నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని. నాకు పర్మనెంట్ కావాలి. ఎంతకంటే ఎలా చెప్పాలి నాకు తెలియలేదు అందు. మనసు లోపల బయట ఎప్పటికీ నువ్వే నందు. నా లైఫ్లో అతిపెద్ద సర్ప్రైజ్ నువ్వే నందు. మండు టెంట్లో చిల్డ్ బేర్ లాంటిదాన్ని. ఎప్పుడు లొడలొడా వాగుతూ పుష్కరానికి కోసం సైలెంట్ కొంటా చూసావా? అప్పుడు పడిపోయినందు నీకు. నన్ను పొగుడుతున్నట్లేదు, తిడుతున్నట్టుంది. మాట్లాడినవుకే, నన్ను మాట్లాడినవుకా. ఇప్పుడే సైలెంట్ ఉంటే అందంగా ఉంటావని చెప్పాను కదా. ట్రై చేయొచ్చు కదా. ఎప్పుడైతే నేను చూసిన నా లైఫ్ హైజాక్ అయిపోయింది నన్ను. కానీ నాకు ఈ లైఫే నచ్చింది. తనేమో 25 ఏళ్ళ నుంచి మారిన మా అన్నయ్య కూడా నాకు నీ మీద ప్రేమను చూసి మారిపోయినందు. అయినే మారంగా లేని నా ప్రేమ ముందు నీ కోపం ఎంత ధైర్యంగా వచ్చాను నందు. ఇప్పుడేంటా సాంబార్ గారు నువ్వు పెళ్లి చేసుకుంటావా? చంపేస్తా నిన్ను. నువ్వంటే నా మాట మాట గడిచేస్తానేంటి? ఒక అమ్మాయి అంటే ఎంత
ఒక అబ్బాయికి చెప్పడం రానప్పుడు ఇలా గట్టికి ముద్దు పెట్టుకోమన్నాడు డాక్టర్ కామేష్. ఇప్పుడు చెప్తున్నాను నందు, నువ్వంటే నాకు పిచ్చి. నేను మీ నాన్న ఎలా చూసుకుంటా నాకు తెలియదు, నేను మాత్రం నేను మీ అమ్మలా చూసుకుంటా. ఐ లవ్ యూ నందు. ఒరే బావా, ఎన్నిసార్లు ఎక్కడ అయ్యే డబ్బులు రా, ఆ డబ్బులు ఏమి నాకు ఇవ్వచ్చు కదరా. సరేరా, మూసుకుని ముందు పాత అప్పు తీర్చు.